హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆముక్త. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్ చేయడం ఎలాగో చూద్దాం. దానికి మనం యూస్ చేస్తున్నాము కటింగ్ ప్లేయర్, ఫ్యాబ్రిక్ గ్లూ, ఏదో ఒక కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట. నేను రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. టూత్ పిక్, సిజర్స్, ఒక బ్యాంగిల్ యూస్ చేస్తున్నాను. ఇది మెటల్ కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండే అల్యూమినియం కానీ ఆ మోడల్ బ్యాంగిల్ అనమాట. ఫెవిక్విక్, కార్డ్బోర్డ్, ఒక 2 రౌండ్ షేప్డ్ బాల్స్ లాంటివి యూస్ చేస్తున్నాను. దీనికే సిల్క్ థ్రెడ్ని వ్రాప్ చేయడానికి ఇవి యూస్ చేస్తాను. ఫస్ట్ ఈ సిల్క్ థ్రెడ్ని కార్డ్బోర్డ్కి వ్రాప్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా వ్రాప్ చేసేసుకుందాం. ఒక ఎండ్లో గ్లూ ఎక్కువ రాసుకుని కొంచెం సన్నగా పెట్టుకుందాం అన్నమాట. ఇంకొక ఎండ్కి గ్లూ అప్లై చేసుకుని లోపల అంటించేసుకుని వ్రాప్ చేసేసుకోవడమే. దీన్ని వ్రాప్ చేసుకోవడానికి మనం టూత్ పిక్ యూస్ చేసుకుంటే ఎప్పుడైనా మధ్యలో స్టాప్ అయితే ఇలా టూత్ పిక్ ద్వారా మనం పంపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఫస్ట్ తోసి ఇక్కడ గమ్ పెట్టేసి నెక్స్ట్ ఇది వ్రాప్ చేసుకోవడమే. ఇలా ఇదిగోండి, ఇలా వ్రాప్ చేసేసుకుని ఎండింగ్లో కూడా గ్లూ పెట్టి అంటించేసుకోవడమే. ఇలా నేను 2 బాల్స్ని వ్రాప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే, బ్యాంగిల్ ఉంది కదా, ఈ బ్యాంగిల్ని మధ్యలో కట్ చేసుకుందాం. కటింగ్ ప్లేయర్లో పెట్టి మధ్యలో పెట్టి 2 టైమ్స్ అంటే బ్యాంగిల్ కట్ అవుతుంది. అదిగోండి, కట్ అయిపోయాక ఏం చేద్దాం, ఇక్కడ కొంచెం గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయొచ్చు, లేకపోతే ఫెవిక్విక్ యూస్ చేయొచ్చు. ఫెవిక్విక్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని ఇది యూస్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఈ ఫెవిక్విక్ని కొంచెం బ్యాంగిల్ ఎండ్లో కొంచెం రాసుకుందాం. ఓకే, రాసుకున్నాక బ్యాంగిల్కి మనం తయారు చేసుకున్న బాల్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోంచి ఇది పెట్టేసి నొక్కేసుకుందాం. అంతే, 2 సైడ్స్ అలాగే పెట్టుకొసుకుందాం. కొంచెం జాగ్రత్త, ఫెవిక్విక్ చేతికి అంటుకుంటే రావడం కష్టం. అంతే, ఆరిపోతుంది వెంటనే. అప్పుడు బ్యాంగిల్ ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది కొంచెం దూరంగా పెట్టుకుని పెట్టేసుకుని ప్రెస్ చేసేసు. మన బ్రాస్లెట్ రెడీ. చాలా ఈజీ ఇది చేసుకోవడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.